లాస్ట్ టైం మనం విదేశాలు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలని చూసాము స్టూడెంట్గా. సో జాబ్ పరంగా ఎలా వెళ్ళాలనేది నెక్స్ట్ టైం చూపిస్తా, ఇంకొక వీడియోలో చేస్తా. ఇప్పుడు మీరు ఎలా వెళ్ళినా కూడా మనం విదేశాలు వెళ్ళినప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా బట్టలు. సో మనం విదేశాల్లో కొనుక్కోవచ్చు, కాకపోతే వెళ్ళిన కొత్తల్లో మనకి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఆ, విదేశాల్లో ఉన్న ఒక్కొక్క పౌండ్ని ఒక్కొక్క డాలర్ని మనం ప్రతిదాన్ని ఇండియాలో కన్వర్ట్ చేసుకుని ఓయమా ఇంత రేటా అని కుండీలు లవ్వదివ్వ కొట్టుకుంటాము. సో కాబట్టి ఈ ఈ యొక్క అశాంతి లేకుండా మనశ్శాంతి కావాలంటే వచ్చేటప్పుడు ఊర్లో నుంచి అన్నీ కొనుక్కోండి. చెడ్డీలు కానించి సొక్కాల దాకా ప్యాంట్ల దాకా అన్నీ మన ఊర్లో కొనుక్కొని రండి, తప్పేమీ లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏ దేశం వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక చల్లటి ప్రదేశానికి వెళ్తున్నాం అనుకోండి, అక్కడికి మనం ఇలాంటి టీషర్టు ఒక చిన్న ట్రౌజరు ప్యాంట్ వేసుకుని వెళ్ళలేము, ఎందుకంటే చలికి గజ 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 వణికిపోతాం కాబట్టి. సో మీరేం చేస్తారంటే ఏ కంట్రీ వెళ్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు అది చూసుకోండి. సపోజ్ ఇప్పుడు యూకే వస్తున్నారు అనుకోండి, యూకే అయితే సెప్టెంబర్లు జనవరి ఈ సీజన్లో వచ్చారంటే ఎంతటి వాళ్ళైనా సరే గజ గజ వణుకుతారనమాట, అంత చల్లగా ఉంటుంది. ఆ తర్వాత పాను కొంచెం అంటే మే జూన్ జూలై ఈ సీజన్లో వచ్చే వాళ్ళకి కొంచెం వేడి ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలో మనం స్వెటర్లు అవన్నీ తీసుకొచ్చి మనం వేసుకోలేము. కాబట్టి మీరు ఏ సీజన్లో వస్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఆ దేశానికి ఆ టైంలో వాతావరణం ఎలా ఉంది చూసుకోండి. ఇవి చూసుకున్నాక సో మీ షాపింగ్ స్టార్ట్ చేయండి. మీ షాపింగ్లో మీరు ఫస్ట్ చేయాల్సింది మీకు కావాల్సిన క్లోత్స్ అన్నీ, అంటే కంఫర్టబుల్ క్లోత్స్ ఏ వెదర్కి కావాలో అవి. మీరు యాక్చువల్గా ఈ షాపింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఒక 2 వీక్స్ ముందు నుంచి స్టార్ట్ చేసి పెట్టుకోండి, అన్నీ కొంచెం బాగుంటుంది. సో ఫస్ట్ థింగ్ క్లోత్స్ అనమాట. మీరు ఇన్నర్ వేర్స్ మస్ట్ థింగ్స్ మనం ఎలాగో కొనుక్కుంటాం. నెక్స్ట్ ఇంకా కంఫర్టబుల్గా ఇప్పుడు మీరు మీ బాడీ కనుక కొంచెం చల్లదనాన్ని బేర్ చేయగలదు అనుకుంటే అలాంటప్పుడు మీకు కొంచెం స్వెటర్లు అవి, తర్వాత జాకెట్లు సరిపోతాయి. స్వెట్ షర్ట్లు ఉంటాయి అనమాట మ్యాక్సిమం. మీరు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, అక్కడ మన ఊర్లో అయినా కొనుక్కోవచ్చు, మీకు ఎక్కడ కంఫర్టబుల్ అంటే అక్కడ. ఆ తర్వాత కొంచెం అందంగా కనిపించాలి, ఫొటోస్లో గ్లామరస్గా కనిపించాలంటే హుడీలు ఉంటాయి. హుడీ అంటే ఇలాగా ఈ టీషర్ట్ మీద జాకెట్ లాగా వేసుకుంటారు కదా, అంటే కోట్ లాగా సంథింగ్, అది హుడీ. అవి కొనుక్కోండి. అవి కొంచెం చూడడానికి ఫొటోస్ తీసినప్పుడు అందంగా ఉంటుంది. మనం అలాగూ ఇక్కడికి వచ్చాక ఫొటోస్ తీసి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టేటస్లు అన్నీ రీల్స్ పెట్టాలి కదా. సో కొంచెం స్మార్ట్గా కనిపించాలంటే కొంచెం కలర్ఫుల్ డ్రెస్సింగ్ తీసుకోండి. అలాగే మీరు ఒకవేళ ఒక ఫార్మల్స్ లాంటివి కావాలంటే బ్లేజర్, తర్వాత నైస్ ఫార్మల్ షూస్, ఒక మంచి సెట్ ఆఫ్, మీకేమైనా వాచెస్ అలవాట్లు ఉంటే సో మంచి వాచెస్ అవి కొనుక్కోండి. సో ఇవి బేసికల్గా మనం చేసే షాపింగ్. ఆ తర్వాత మీకు అవసరమయ్యే ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు చలి తట్టుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఎలాంటి వేడిలో అయినా వండగలరు, కానీ చలిలో అస్సలు ఉండలేరు. కొంతమంది ఎలాంటి చలిలో అయినా ఉంటారు, కొంచెం వేడి కూడా తట్టుకోలేరు. అలా డిఫరెంట్గా ఉంటారు. మీ బాడీ గురించి మీకు ఎక్కువ తెలుసు. సో అలాంటి క్లోత్స్ మీరు మన ఊర్లో షాపింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఎండాకాలంగా మనకుంది అయ్యో అక్కడ ఎందుకు అవసరం లేదేమో చల్లటివి అనుకోబాకండి. ఎందుకంటే మీరు వెళ్ళేది వేరే కంట్రీకి కాబట్టి అక్కడ కంట్రీకి వాతావరణానికి ఏమేమి అవసరం అన్నీ కొనుక్కోండి. ఇప్పుడు ఉన్న మన దేశంలో మనకు అవసరం లేకపోయినా కూడా వేరే దేశం వెళ్తున్నాం కాబట్టి అక్కడ అవసరం ఉంటాయి. ఈవెన్ మీరు విజిటింగ్కి వెళ్తున్నా కూడా మీకు ఇదే ఇంపార్టెంట్. సో జస్ట్ థర్మల్ క్లోత్స్ అయితే చలి ఎక్కువ భరించలేము అనుకున్న వాళ్ళు అయితే థర్మల్ క్లోత్స్ అంటారు. ఏంటంటే అవి కొంచెం ఒంటికి అంటుకుని స్కిన్ టైట్ లాగా ఉంటాయి అనమాట. పాత సినిమాలో ఫైట్ చేసేటప్పుడు హీరోలు వేసుకో ఉంటారు విలన్లు అలాగా. సో అలాంటి థర్మల్ వేర్ ఉంటాయి, అవి కొనుక్కోండి. థర్మల్ వేర్ మీద మీరు ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, మీ ఫార్మల్ డ్రెస్ కానీ మీ క్యాజువల్ వేసుకోవచ్చు. ఈ థర్మల్స్ ఏం చేస్తాయంటే మీకు బాడీని కొంచెం ఉన్న టెంపరేచర్ అదే అలా ఉండేలాగా మెయింటైన్ చేస్తాయి అనమాట. సో మెయిన్ థింగ్ అయితే డ్రెస్ గురించి అది. ఆ తర్వాత మీకు కావాల్సిన ఈ లగేజ్ అంతా మోసుకెళ్ళడానికి సూట్ కేసులు కావాలి కదా. సో ఆ సూట్ కేసులు కొంచెం మీరు ముందు నుంచే ఎతికారంటే కొంచెం ఆఫర్లో దొరుకుతాయి. ఆఫర్లో కొంచెం కొనుక్కున్నారంటే సరే మీకు కొంచెం చీప్ రేట్గా వస్తాయన్నమాట, తక్కువ రేటుకి. నెక్స్ట్ ఇంకా మీరు చేయాల్సింది టాయిలెటరీస్, మీకు పేస్ట్ బ్రష్లు, మీకు సింగిల్ పర్సన్ యూజ్ ఒకరే వాడుకునేవి కాబట్టి మీకు ఎక్కువ రోజులే వస్తాయి, తెచ్చుకోండి. ఆ తర్వాత ట్రిమ్మర్లు, ఎందుకంటే
ట్రిమ్మర్లు ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి ఇక్కడ. ఎందుకంటే మనం వచ్చి సెలూన్ షాప్స్కి బార్బర్ షాప్కి వాటికి అంతగా ప్రిఫర్ చేయకుండా మీరు అంటే స్టార్టింగ్లో మీరు చేసుకోవాలనుకుంటే కనుక తెచ్చుకోండి. ప్లస్ ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే మన ఫోన్కి కావాల్సిన అడాప్టర్. ఇప్పుడు మనం ఏ దేశానికి, మన ఇండియాలో ఒక కంట్రీ ప్లగ్ వాడతాం అనమాట. సో యూకేకి వచ్చి చూసినట్లయితే ఇలాంటి ప్లగ్ వాడతాం. సో మీరు కన్వర్టర్ వీటిలో అదే ఎలక్ట్రిక్ షాప్లోకి వెళ్ళి అడిగితే చెప్తారు ఇలాగా యూరోపియన్ ఛార్జర్ అని అడిగితే ఇప్పుడు ఇలాంటి కంట్రీస్కి అయితే ఇస్తారు. కొన్ని మల్టీ ఛార్జర్స్ ఉంటాయి. లేదంటే మీరు ఏ కంట్రీకి వెళ్తారో ఇలాంటి ఛార్జర్ ఉంటుంది, ప్లస్ దీని వెనకాల ఒక కన్వర్టర్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇండియన్ అడాప్టర్ తెచ్చి వాడుకోవాలనుకుంటే, లేదు ఇక్కడికి వచ్చాకైనా మీరు ఛార్జర్లు కొనుక్కోవచ్చు. బట్ మీకు ఖచ్చితంగా ఇలాగ సపరేట్గా తీసి కేబుల్ పెట్టుకునేలా ఉంటే తెచ్చుకోండి అవి కూడా. ఎందుకంటే మీకు ఫ్లైట్లో, బస్సుల్లో అన్నిట్లో మీరు యూఎస్బి కేబుల్తో ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లు. ఆ తర్వాత మీరు యూకేకి లేదా ఏ కంట్రీకి అయితే వెళ్తున్నారో ఆ కంట్రీలో మీరు ఆ కంట్రీలో ఉన్న యాప్స్ అవన్నీ వాడాలంటే మాత్రం మీ మొబైల్లో మీరు ఏ దేశం అని పెట్టుకుంటారు. ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఫోన్ ఫోన్ కాన్ఫిగర్ చేసేటప్పుడు దాంట్లో మనం ఏం పెట్టుకుంటాం, మనం ఏ కంట్రీ అని అందులో రాసుకొని ఉంటాం, అప్డేట్ చేసి ఉంటాం, యూకేనా ఇండియానా అని. సో ఇండియా అని పెడితే ఇండియాలో వాడే యాప్స్ మాత్రమే ఉంటాయి. అంటే సో కొన్ని దేశాలు కొన్ని వాడతారు. ఇప్పుడు మన దేశంలో టిక్టాక్ బ్యాన్ చేశారు, ఈ దేశంలో టిక్టాక్ వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చాక ఇండియా నుండి టిక్టాక్ ఏదైతే రాదనమాట. కాబట్టి మీ సెట్టింగ్స్లో మీ కంట్రీకి సెట్టింగ్స్ అని ఉంటుంది గూగుల్లో, అందులోకి వెళ్ళి మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీ పెట్టుకున్నారంటే ఆ కంట్రీలో ఉన్న యాప్స్, ఆ తర్వాత మీకు ఏమన్నా మీరు యాప్స్లో ఏమన్నా పర్చేస్ చేస్తున్నా కూడా అన్నీ ఆ కంట్రీ ప్రైస్కి మారుతాయి అన్నమాట. సో అదొకటి చూసుకోండి. ఆ తర్వాత మీ సిమ్ కార్డు, మీ సిమ్ కార్డు వచ్చేసి ఇంటర్నేషనల్ రోమింగ్. ఇప్పుడు విజిటర్కి అయితే మీరు ఇంటర్నేషనల్ రోమింగ్ కొద్ది రోజులకి యాక్టివేట్ చేసుకోండి. మీరు ఎన్ని రోజులు ఉంటారు అన్ని రోజులకి, 1 month 2 month అని. మ్యాక్సిమం ఇక్కడ అన్ని దగ్గరలో మీకు ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఇళ్ళలోనూ ఉంటుంది, బయట షాపులో కొన్ని దగ్గరలో ఫ్రీ వైఫై ఉంటుంది. బట్ ఖచ్చితంగా చెప్పలేము అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే సిగ్నల్, ఎందుకంటే అందరూ వాడుతూ ఉంటారు కాబట్టి. సో ప్లస్ మీరు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ రీఛార్జ్ చేసుకోండి. మీరు వెళ్ళే ఎంబసీల్లో కానీ లేదంటే వీసా సెంటర్లలో మీరు ఏ దేశానికి అయితే వెళ్తున్నారో ఆ దేశం సిమ్ కార్డులు అక్కడే అమ్ముతారు. మామూలుగా అయితే ఇది ఫ్రీయే, బట్ మన దేశంలో కాబట్టి అమ్ముతారు. మీరు కొనుక్కోండి ఆ సిమ్ కార్డు. కొనుక్కొని ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ కంట్రీలో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే ఆ సిమ్ కార్డ్ని మీ ఫోన్లో పెట్టుకోండి, లేదా ఇండియాలోనే మీ ఫోన్లో పెట్టుకొని రండి డ్యూయల్ సిమ్ అయితే. ఆ తర్వాత ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా ఆ సిమ్ వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఎవరికైనా కాల్ చేయాలన్నా వాటికి వర్క్ అవుతుంది. ప్లస్ మన ఊర్లో అన్నింటిలో మనం క్యాష్ పే చేయొచ్చు. ఇప్పుడు ఊబర్, ఓలాలో వాటిలో క్యాష్ పే చేయొచ్చు. ఇక్కడ క్యాష్ తీసుకోరు అనమాట, వాళ్ళకి ఇష్టం లేక కాదు, అకౌంట్లో ఏమంటారు. సో అదంటే మనం బుక్ చేసేటప్పుడే ఊబర్ కానీ ఓలా కానీ బుక్ చేసేటప్పుడు అందులో మనం పేమెంట్ డీటెయిల్స్ పెట్టుకుంటాం కదా, క్రెడిట్ కార్డు అలాగా, అందులో అవి పెట్టుకోండి. సో మీకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు కానీ అంటే వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ డెబిట్ కార్డులు అన్నిటికీ వాడలేరు కాబట్టి ఫారెక్స్ కార్డు అంటారు అనమాట, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కార్డు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని బ్యాంకులు ఇస్తాయి. ఆ బ్యాంకులకి వెళ్ళి ఇప్పుడు మీకు ఏ బ్యాంకులో అకౌంట్ అయితే ఉందో ఆ బ్యాంకుకి వెళ్ళి నాకు ఫారెక్స్ కార్డు ఇవ్వండి అని అడిగితే ఫారెక్స్ కార్డు వాళ్ళు ఇస్తారు. అందులో ఏంటంటే మన ఇండియా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు వేస్తే అది పౌండ్లోనో డాలర్లోనో ఎంత వాల్యూ అది చూపిస్తుంది. అప్పుడు మీకు వాడుకోవడానికి ఈజీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియో చేసి చెప్తా. థ్యాంక్ యూ సో మచ్.